నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ మేరు సంఘం సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి మేరు రాష్ట్ర అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు చేతులపైన సిరికొండ మేరు సంఘం మాజీ కార్యవర్గాలని తొలగించి నూతన కార్యవర్గాలని ఎన్నుకోవడం జరిగింది. మేరు సంఘం మండల అధ్యక్షుడు డాక్టర్ కొక్కు రవీందర్ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మేరు కులస్తులు, వివిధ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం సర్వసంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఇంకో మ్యూజిక్ ఏదైనా ఆరోగ్యం ధన సంపద దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభత్వం కళ్యాణం ఆరోగ్యం ధన శుభకురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన పర్లేదు నేను చెప్తా. పెద్దలకు మరియు మండలాల అధ్యక్షులకు, అందరికీ సభ్యులకు, మా సిరికొండ మండల్ ప్రజలకు, మా సిరికొండ మండల అధ్యక్షులకు, మా సంఘ సభ్యులందరికీ మా ప్రాధాన్య వందనాలు. మండల మేరు సంఘం నిజామాబాద్ జిల్లా 2025 నుండి 2028 వరకు 3 సంవత్సరముల కాలమునకు ఎన్నికైన దేవుని సాక్షిగా, కులము సాక్షిగా, ఆత్మ సాక్షిగా చేసి మేరు సంఘం సిరికొండ మండలం నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయాల సాధనకు త్రికరణ శుద్ధిగా కృషి చేయుదునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై మేరు, జై మేరు. మేరు కులస్తుల ఐక్యత, మేరు కులస్తుల ఐక్యత. జై మేరు. ఓకే, కొక్కు రవీందర్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల్ గంగకిషన్ గారు శాలువాతో సన్మానం చేస్తూ పూలమాలతో వారిని అభినందిస్తున్నారు. చప్పట్లతో వారిని అందరూ కూడా ప్రోత్సహిస్తూ అభినందించాల్సిందిగా కోరుతున్నారు. ప్రధాన కార్యదర్శి రెప్ప రమేష్ గారిని జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారు శాల్వాతో సన్మానిస్తూ పూలమాలతో అభినందిస్తూ ఉన్నారు. వారి సిరికొండ మండల కోశాధికారి రామగిరి నారాయణ గారిని, జిల్లా కోశాధికారి కొట్టూరు చంద్రకాంత్ గారు, అదేవిధంగా డిచ్పల్లి రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు. రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో కూడా మనకు ఇప్పుడు స్థలం ఉంది. ఆ స్థలంలో భవనం నిర్మించుకోవాలంటే ఇప్పుడు దీని యొక్క ఆవశ్యకత బాగుంది. దీనికి పని కల్పించండి. ఆధ్వర్యంలో భవన నిర్మాణం జరగాలి. మీ స్థానాల్లో మీరు కూర్చున్నారంటే ఇక పని ప్రారంభమైనట్టుగానే మేము భావిస్తున్నాం.
మాజీ సిరికొండ మండల పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ పాత్రను నా మనస్ఫూర్తిగా అందరికి ఉపయోగపడేటట్టు చేస్తాను. పెద్దలు గౌరవనీయులైన మన రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా పాదాభివందనాలు. మరియు సిరికొండ మండలం మాజీ అధ్యక్షులు అందరికీ, మా యొక్క మెంబర్స్, కమిటీ మెంబర్స్, మహిళా అమ్మలకు అందరికీ, అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక నుంచి వాళ్ళకంటే ఎక్కువ మేము కూడా సాధ్యమైనంత మట్టుకు నేను డ్యూటీకి వెళ్ళి ముందడికి పోటీ ధైర్యంగా మనము ఏ విధమైనటువంటి భయం లేకుండా ఛాలెంజ్గా తీసుకొని రాజకీయంలోకి దుంకినప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ముందరికి పోవాలి. ఇవాళ మేము కార్యక్రమాలు చూస్తే మేము ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాం. మాది మేమే పొద్దున 7 గంటల నుంచి తిరుగుతున్నాం. మార్నింగ్ 7 కన్నా ఇంట్లోకి వెళ్ళి రెడీ వెళ్ళినాము. నాగారం తరఫ అక్కడ మన ప్రమాణ స్వీకార కార్యక్రమం చర్చగా కోరుతాం. అందరూ కూడా ప్రార్థన అయ్యేటప్పుడు మీ స్థలాల్లో నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ ప్రార్థన. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనే ఏకదంతముప గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంకరదాసమయ్య భగవాన్ की శంకరదాసమయ్య భగవాన్ की संत शिरोमणि सद्गुरु श्री नामदेव महाराज की संत शिरोमणि सद्गुरु श्री नामदेव महाराज की ఇట్టి సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పోల్కన్ గంగకిషన్ గారికి, మరియు అలాగే జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ గారు, అలాగే కోశాధికారి జిల్లా కొట్టూరు చంద్రకాంత్ గారు, రూరల్ అధ్యక్షులు కొత్తూరు రాజేశ్వర్ గారికి, మరియు మోపాల్ మండలాధ్యక్షుడు దీపండ కిషన్ గారికి, అలాగే సంయుక్త కార్యదర్శి జిల్లా నరేందర్ గారికి, అలాగే మల్లాపూర్ లోలం మాజీ ఎంపీటీసీ అయినటువంటి దీపండ సుధీర్ గారికి, అలాగే వివిధ మండలాల బట్టి వచ్చిన కార్యవర్గానికి మరియు మా మండల కార్యకర్తలకు 76వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇట్టి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నా మండల సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ఉత్సవ కార్యక్రమాన్ని రోజైనటువంటి 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషం. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల్కన్ గంగాకిషన్ గారికి, మరియు అదేవిధంగా నా తోటి ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ గారికి, మరియు చంద్రకాంత్ గారికి, మరియు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ కొక్కు రవీందర్ గారికి, మరియు కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ చేస్తూ టోటల్గా బాధ్యులైనటువంటి మన రూరల్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ అధ్యక్షులు కొక్కు రాజేశ్వరన్న గారికి, గారు తాజా మాజీ అధ్యక్షులు, వారి కార్యవర్గము జిల్లాకు ఎంతో సహకరించింది. ఏ టైంలో కూడా నిజామాబాద్ జిల్లాని, ఈ మండలాలు ఈ విధంగా కొనసాగాలి, మీ మండలం నుంచి మనము రాజకీయంగా ఎదగాలన్నప్పుడు, రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నప్పుడు, ఈ విధంగా మనం స్ట్రెంత్ని తీసుకురావాలన్నప్పుడు ముందుండి ఈ తాజా మాజీ కొక్కు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ చాలా చురుకుగా పాల్గొని మాకు పూర్తిగా సహకారం అందించారు. ఆ కమిటీకి మా జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొక్కు రాజేంద్ర ప్రసాద్.
మేము ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకుంటాను లుంక రామేశ్వరం టెంపుల్కి వచ్చినాము. అది ఇప్పటికి కూడా మాకు మంచిగా గుర్తుంది. సిరికొండ మండల్ అంటేనే లుంక రామేశ్వరం అని గుర్తుంది. మాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడ దైవ దర్శనం అయింది. అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. మీటింగ్ జై మేరు మేరు జై మేరు. ఈరోజు సిరికొండ మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులకు, అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి సిరికొండ మండల సోదరిమణులకు, సోదరులకు మరియు నా బంధుమిత్రులందరికీ కూడా ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. వారి కార్యవర్గ సభ్యులు వారికి అందించిన సహాయ సహకారాలు, దానివల్లనే ఈరోజు సిరికొండ మండలంలో మేరు సంఘం నెలకొల్పడానికి పూర్తిగా ఆయన శ్రమ చాలా ఉంది. దానికి ప్రతిఫలంగానే ఇక్కడ ఒక స్థలాన్ని కూడా ఉన్నారు. కాబట్టి రేపు భవనం కావాలి అని అనుకున్నప్పుడు స్థలం కావాలి. స్థలం ఉంటే భవనము అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇటుక పెలిస్తే ఇల్లు అవుతుంది అన్నట్లు ఒక స్థలం ఉన్న తర్వాత ఇటుకలు అవ్వేస్తాయి. కాబట్టి ఈరోజు ఈ సిరికొండ మండలానికి రేపు మన మేరుకుల సంఘానికి నీడనిచ్చే ఒక భవనంగా తీర్చిదిద్దడానికి నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులు, వారి అధ్యక్షులు గారైనటువంటి ఈ కొక్కు రవీందర్ ఎంతో కృషి చేసి ఏదైతే వాళ్ళ అన్నటువంటి ప్రసాద్కు ధీటుగా పనిచేస్తూ అన్నకు తగ్గ తమ్ముడు అనే సామెతను నిరూపించుకోవాలని చెప్పేసి ఈ రాబోయే 3 సంవత్సరాల లోపల భవన నిర్మాణం నిర్మించడానికి రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి కానీ జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న మేరుకుల సభ్యులు కూడా ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తారు. కాబట్టి మీరు శ్రమ పడితే శ్రమకు తగ్గ ఫలితము ఈ 3 సంవత్సరాల లోపలనే ఇదే వేదికని మన భవనంలో జరుపుకోవడానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నూతనంగా ఈ యొక్క సిరికొండ మండలానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రమాణ స్వీకారానికి హాజరైన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక బాధ్యత అనేది మోయడం అది ఒక కోరికతో పుట్టింది. దీన్ని ఏ అధ్యక్షత వహించినా కానీ వాళ్ళ యొక్క హృదయపూర్వకంగా ముందుకు వచ్చి ఇచ్చిన బాధ్యతను ఈ మంచిగా నిలబెట్టుకుంటే మనము ఆ యొక్క ఒక కులానికి రుణపడి ఉన్నట్టుగా నా యొక్క అనుభవం. మనము ఎందుకు ఎక్కడ వెనుకబడిపోతున్నామంటే ఈ బాధ్యత నిర్వహించుట్ల మనము చాలా వెనుక ఉన్నాం. అన్ని కులాలు ప్రతి కులంకు ఇప్పుడు మా ఊరికి చెప్పుకుంటే 21 కులం ఉన్నది, 21 సంఘ భవనాలు ఉన్నాయి, ఒక్క మేర కులంకు తప్ప. ఇగో మనం ఇంట్లోకి వెళ్ళి ఒక 100 రూపాయలు వేయగలిగి మనం ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఇంత రొట్టె అన్నం దొరుకుతున్నది, కానీ ఒక 100 రూపాయలు ఒక సంఘంకి ఇవ్వగలిగి భయపడిపోతున్నాం ఎందుకు ఇవ్వాలన్నాను. కానీ వేరే కులాలు అట్లా లేవు. మనము ఒక ఫౌండేషన్కు రావాలి అంటే మనమంతా ఒక కృషి చేయాలి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఒక జాగా ఇంటూ స్థలంను ఇంత
సమకూర్చుకున్నారు అంటే ఏదో ఇంత 100 200 ఇట్లా జమ కడతా పోతే ఇట్లా అవుతుంది. మనం ఏమీ ఇయ్యము, కేవలం ఒక గవర్నమెంట్ ఒక లీడర్ల మీదనో ఒక ఎమ్మెల్యేల మీదనో ఆధారపడితే మనం ముందడికి పోలేము. ఇది చాలా మనము విచారణ చేసుకోవాలి. మనము కూడా ఇప్పుడు వేరే సంఘాలు వేలు డొనేషన్ చేసుకొని ఇచ్చేసి మనలో కూడా మంచిగా బతికేటోళ్ళు ఉన్నారు. ఇటువంటి సంస్థకు ఇప్పుడు మనకు భవనం కావాలి అన్నట్టు అనుకుంటున్నాం. కానీ రూపాయి ఏదో నువ్వు ఇస్తే నేను ఇస్తే నువ్వు ఇది కాదు కరెక్ట్. కొంత మంచిగా బతికేటోళ్ళు ఇచ్చుకోవాలి. అది మనకు తయారయ్యేది, మనకే వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ శిలాపలకాల మీద పేరు పెట్టుకొని ఏం అలా వేసుకొని ముందడికి పోవాలా అని నా యొక్క అభిలాష. మనం అందరం ఇప్పుడు మంచిగా బతుకుతున్నాం. బతికినప్పుడు ఏం చేయాలంటే కొంచెం డొనేషన్ రూపకంగా ఏదో రూపకంగా ఇస్తే జల్దీ ముందడిపోతాం. మనం ఉన్నాం ఒక్కటిగా కావటం లేదు, ఎక్కడ కావటం లేదు. డబ్బు కాడికి రాగానే విడిపోతాం. అలా విడిపోవద్దు. డబ్బు కాడికి రాగానే కొంచెం మనం షేర్కి నా వంతు నేను ఇస్తాను, నేను 10,000 ఇస్తా ఇట్లా పోతే ఆ భవనము ఇప్పుడు అతనికి 3 ఏళ్ళు కాదు ఏడాదిలే తయారు చేసి ఇస్తాడు మీకు. ఇప్పుడు అతడు ఏం చెప్తాడు, డబ్బులు ఏం చెప్తాడు, ఆ డబ్బును సమకూర్చి మనమందరం అతనికి సహకరిస్తే అతను ఇంకా పెద్దోళ్ళతో కూడా అతను ముందడిపోయి ఏమైనా పని చేపిస్తాడు. అంతేగాని మనం ఇలాంటి సభలు పోవడం ఇంతే జరిగిపోతుంది. కార్యక్రమాన్ని నిర్వహించుకొని దాదాపు 7 మండలాలే కాకుండా నిజామాబాద్లోని 26 మండలాలలో మేలుకుల సోదరులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, చాలా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మేలుకులస్తుల యొక్క ఉనికిని ఐక్యత పట్టే విధంగా మనం ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈరోజు మంచి రోజు, 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మేరు సంఘం యొక్క మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా ఆనందదాయకం, హర్షణీయం, అభినందనీయం. మరి వారందరికీ కూడా నూతన కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, వారి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేరు సంఘం, జిల్లా మేరు సంఘం పక్షాన, అదేవిధంగా రాష్ట్ర మేరు సంఘం పక్షాన శుభాకాంక్షలు, శుభాభివందనాలు. మేలు కులస్తులు, మహిళామూర్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. దేవిదాస్ గారు చెప్పిండ్రు, మరి మేరు భవనాన్ని నిజామాబాద్ మేరు సంఘంలో, జిల్లా మేరు సంఘం 2005లో ప్రారంభమైంది. 2005 నుంచి ఇప్పుడు 2025 వరకు అంటే 20 సంవత్సరాల కాలంలో 5గురు జిల్లా అధ్యక్షులుగా మారిండ్రు. ఎవరైతే ఈ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ మండలాలు తిరిగి శ్రమించినారో వారి శ్రమను వృధా చేయకుండా గత 6 సంవత్సరాల క్రితం దేవిదాస్ గారు ఒక ప్రధాన కార్యదర్శిగా, నా వెనకాల వారు పనిచేసినారు. సోమ హనుమంతరావు గారు కూడా ప్రధాన కార్యదర్శిగా 3 సంవత్సరాలు పనిచేసినారు. 6 సంవత్సరాల కాలము పిల్లలందరూ కూడా ఈరోజు విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి విద్యా అవకాశాలు పొంది సాఫ్ట్వేర్లుగా మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందే దిశగా మా మేరు కులస్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జనాభా పరంగా చాలా తక్కువ ఉన్నటువంటి మా మేరు కులం బీసీ డి గ్రూప్లో ఉంది. దీన్ని ఏ గ్రూప్లోకి మార్చాలని అనేక సంవత్సరాలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆందోళన చేసినాం. అదేవిధంగా అన్ని కుల వృత్తుల వారికి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ మా మేర కుల వృత్తిదారులకు ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ లేదు. కానీ అనేక మార్లు మేము కలెక్టరేట్ల దగ్గర నిరాహార దీక్షలు, ధర్నాలు, అనేక సమావేశాలు, రాష్ట్ర స్థాయిలో కూడా మేము కార్యక్రమాలు చేసినాము. ఆ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కూడా నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా కేసీఆర్ గారు కూడా మా కార్పొరేషన్ ప్రకటించారు, కానీ నిధులు ఇవ్వలేదు, ఆ కార్యవర్గాన్ని ప్రకటించలేదు. అనేక మార్లు ఇట్లా భంగపడ్డటువంటి మా వేరు కులస్తులు మరి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలి, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్కి కమిటీ లేదు, దానికి నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఈ సభ ద్వారా నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన, రాష్ట్ర మేరు సంఘం పక్షాన మరి ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నవించేది ఏంటంటే కార్పొరేషన్కు అతి త్వరలోనే నిధులు మంజూరు చేసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మేరు సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. మేరు కులస్తులందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో బి కామారెడ్డిలో మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారు స్థానిక సంస్థలను వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేరు కులస్తులందరికీ కూడా పోటీ చేసే అవకాశాలు లభిస్తాయి. కాబట్టి మరి సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా
మరి వార్డు మెంబర్లుగా కార్పొరేటర్లుగా ఎవరికి వారు మేరీ కులస్తులందరూ కూడా మేము తక్కువ ఉన్నాం, మేము కులం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో 2 కుటుంబాలే ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా సందిగ్ధావస్థలో ఉండకుండా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వచ్చి అందరూ కూడా గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలి, వార్డు మెంబర్గా పోటీ చేయాలి. మన మేలు కులస్తులు వెంకటరాములు గారు, ఫలానా రాజయ్య గారు మేలు కులస్తులు సర్పంచ్గా పోటీ చేస్తున్నారని చెప్పేసి మనమందరం కూడా ప్రయత్నం చేశాం. జిల్లా మేలు సంఘం కూడా పూర్తి స్థాయిలో మీ వెంట ఉంటుంది. ఒక వాల్ పోస్టర్ తయారు చేయండి, ఒక ఫ్లెక్సీ పెట్టేయండి, ప్రచారం చేయండి. మన మేలు కులస్తులు కూడా రాజకీయంగా ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని మనం సొంతం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన కులం ముందుకు పోతుంది. కాబట్టి రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం కావాలి, బీసీలందరూ చైతన్యవంతం కావాలి, కులాలంతా ఒక్కటేటువంటి పరిస్థితి ఈరోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ వారి అధ్యయనంలో బీసీ ఫెడరేషన్ ద్వారా, బీసీ కులాల సంక్షేమ సంఘం ద్వారా మన మేరు కులం కూడా చాలా ముందుకు పోతా ఉంది. అన్ని కుల సంఘాల్లో మేరు కులం మొదటి స్థానంలో ఉంది. కాబట్టి మేరు కులస్తులు తక్కువ సంఖ్య ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలో పోకుండా వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మీరందరూ ప్రయత్నం చేస్తే జిల్లా మేరు సంఘం కూడా మీ పక్షాన ఉండి రాష్ట్ర స్థాయిలో కూడా మేరు కులస్తులు అందరూ కూడా మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ పోటీలో నిలబడి గెలుపు ఓటములు దైవాధీనం, కానీ మనం నిలబడము ఆ ప్రయత్నం చేయడం మాత్రం మనం చేయాలి. కాబట్టి రాజ్యాధికార దిశగా మన మేరు కులస్తులు కూడా ముందుండాలి. విద్యలో ఉపాధి అవకాశాలు పొందుతూ మన మేరు కులస్తులు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మన కుటుంబాలు మునుపటిలాగా లేవు. ఇదివరకు దశరథమన్న గారు చెప్పారు, మనము ఈ మునుపటి పరిస్థితుల్లో ఏదో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో కొందరు మాత్రమే ఉన్నాం. దుబాయ్ మస్కట్ వెళ్ళినటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని మన సంసారాలు బాగా కొనసాగిస్తున్నాం. పిల్లలు సాఫ్ట్వేర్లు అయిన తర్వాత మన కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ కూడా నిరాశ పోకుండా ఈ యొక్క రాజకీయమైనటువంటి ఉద్యోగాల్లో కూడా, రాజకీయ పదవుల్లో కూడా మనమందరం కూడా తప్పకుండా ముందుకు పోవాలి. ఆ రకంగా ముందుకు పోయినప్పుడు మాత్రమే మన హక్కులు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా మూర్తులకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరందరూ కూడా